అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి 3 సినిమాలు తీసి టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ముఖ్యంగా యానిమల్ మూవీ అతని కెరీర్నే ఒక మలుపు తిప్పింది. ఎంతోమంది డైరెక్టర్లు రోల్ మోడల్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ కూడా నాకంటే గొప్పవాడు సందీప్ రెడ్డి అంటూ మెచ్చుకున్నారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను సాధించింది. అయితే ఈ సినిమాపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సందీప్ రెడ్డి వంగ చాలాసార్లు స్పందించినప్పటికీ తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అలాగే యానిమల్ సీక్వెల్ గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ యానిమల్ని విమర్శించిన వారంతా రణ్బీర్ను మాత్రం తెలివైన వ్యక్తి అని అన్నారు. ఎవరు హీరోను విమర్శించలేదు. నాకు ఈ విషయంలో అసూయ లేదు. కానీ రణ్వీర్ తెలివైన వ్యక్తి అయితే మరి రచయిత, దర్శకుడి పరిస్థితి ఏంటి? నాకు ఈ తేడా ఎప్పటికీ అర్థం కాలేదు. వారంతా రణ్బీర్తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అతన్ని ఏమీ అనలేదు. నేను పరిశ్రమకు కొత్త కాబట్టి నన్ను విమర్శిస్తున్నారు, ఇది నిజం అని అన్నాడు. అలాగే యానిమల్ గురించి మాట్లాడుతూ దీన్ని 3 భాగాలుగా చేయాలనుకుంటున్నా. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఈ ఆలోచన వచ్చింది. యానిమల్ పార్క్లో రణ్బీర్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. హీరో, విలన్ 2 పాత్రలు అతనే చేయనున్నాడు అని తెలిపాడు.